కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రాశిలో కుజరాహుల యొక్క సంచారము, అదే రాశిలో ఉండేటువంటి బుధుడు వక్రించి 12వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ పక్షం మొత్తము కూడా 12లో ఉండే చంద్రుడు 6వ స్థానం వరకు సంచరిస్తున్నాడు. మరియు అదేవిధంగా ధనస్థానంలో శని, రవి, శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది మీకు ఈ పక్షంలో అనేటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ మకరం వారికి కుంభం వారికి కనుక చూసుకుంటే మకర రాశిలో చంద్రుడితో ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కుజరాహువులు ఉన్నారో ఇది కొంచెం స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది చెప్పాలంటే. కాబట్టి ప్రధానంగా మీరు హెల్త్ విషయంలో 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి, ఎల్నాడ్సీ నడుస్తుంది కదా అని. శుక్రుడు కూడా 2వ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాలు మరియు ఆరోగ్య సంబంధించిన శాఖల్లో ఉండేటువంటి వారికి అంటే ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటి వింగ్లో ఉండేటువంటి వారికి అనుకోండి, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి కూడా చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ అధిపతి ఎప్పుడైతే శుక్రుడు ధనస్థానంలో శనితో పాటు కలిసి ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ప్రాపర్టీ రిలేటెడ్గా రావాల్సిన ధన సంబంధించిన విషయంలో కొంత పాజిటివ్ ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ లగ్న సప్తమాల్లో గతంలో గ్రహణాలు జరిగినందుకు, అది కాకుండా లగ్న సప్తమాల్లో రాహుకేతువులు ఉంటున్నారు కాబట్టి కుంభం వారికి రాశి సప్తమం అనుకోండి, లగ్న సప్తమం అనుకోండి, వివాహం విషయంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాలి. పార్ట్నర్షిప్స్ విషయాల్లో ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేస్తున్నామో ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో పర్టికులర్గా వారికి ఏదైనా జ్వరం లాంటివి, లేకపోతే కొన్నిసార్లు చూడండి ఏదైనా ఈ పురుగు కలిసిందంటే అందువల్ల ఇలా అయిందంటుంటాం, అటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా సంతానం ఆల్రెడీ పెద్దగా అయినటువంటి వారు ఏంటంటే కొంచెం వారికి ఎప్పటి నుంచో చూడండి, అయ్యో సంతానానికి ఇంకా జాబ్స్ రావట్లేదు, లేకపోతే వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు, 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, 35 ఏళ్ళు వచ్చేస్తున్నాయి అనుకుంటాం. అటువంటి సమయంలో పర్టికులర్గా మీరు వారిని దక్షిణామూర్తి ఆరాధన చేయమనండి. ఇప్పుడు కొంచెం మీ యొక్క సంతానం కెరియర్ పరంగా ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్పదోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు, అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు, దానివల్ల వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే మదరు, ప్రాపర్టీ, వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మ అంతా కూడా.
అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్‌లు వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది. తుల అనుకోండి ఉదాహరణకి. ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ క కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది. అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కోటి. వృశ్చికానికైతేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకైతే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికైతేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికైతే మరలా మదర్‌తో ఉండేటువంటిది, ఎమోషన్స్‌తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్‌లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయ్యి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం. అసలు మీ ధనాధిపతి ఎవరు? దాని యొక్క కండిషన్ ఎలా ఉంది? ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్‌గా గ్రోత్ బాగుంటుంది? సిబ్లింగ్స్‌తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి? థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది? అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా? సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎప్పుడు వివాహం చేసుకోవాలి? ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్‌లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి. అదేవిధంగా బిజినెస్‌లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్‌లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఏలినాటి వచ్చేసింది, లేకపోతే అది బాలేదు, ఇది కేవలం 5-10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5-10% కూడా మీరు ఎందుకు రిస్క్‌లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ జన్మజాతకము, మీ పర్సనల్ చార్ట్‌లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే, కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్‌గా ఏం లేదు. ఉదయము, సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్‌గా చాంటింగ్ చేసిన ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి. కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాలేదు. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్‌గా ఏంటంటే మనసుతో చేయండి. ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు ఆ నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది? ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా? ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి? ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు. వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఒకదానికొకటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.